ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పుడు సభలో మనం ఎప్పుడు కొత్త కాదు. ఇప్పుడు నిన్న స్పీకర్ ఏమన్నారంటే పెద్దల సభ అంటే అక్కడ ఏంటి పెద్దలు ఉంటారు, కాస్త ఏదో అసెంబ్లీలో అటు ఇటుగా ఏమైనా జరిగినా దానికి కొంచెం కరెక్టివ్ మెజర్స్ మళ్ళీ ఏమన్నా తిరిగి ఒకసారి చూడండి అని చెప్పి పంపించడం, ఇది దానికి ఉద్దేశించిన సభలో ఇవాళ ఎలా అయిపోయిందంటే అని ఆయన కొంచెం బాధపడ్డారు. సరే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంతా మాట్లాడదాం. నిన్న అచ్చెన్నాయుడు ఆయన ఉద్దేశించి ఒక మాట మీరు మీ నాయకుడు అన్నారు, తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చైర్మన్, నేను కొన్ని వీడియోలు చూశాను. ఆయన ఒక సభలో క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, క్రిస్టియానిటీ గొప్ప మతం అని అన్నారు. అంటే నాయకులు అనేక మతపరమైన వాటికి వెళ్తూ ఉంటారు, అక్కడ దానికి సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. ఆయనే తిరుమల కూడా వెళ్ళారు. సో అది వదిలేద్దాం. కానీ ఇవాళ వీళ్ళు ఏంటంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి, అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలి, అయిపోయిన వివాదాన్ని తీసుకొచ్చి ఉంచడం, అంటే ఆ మతం ధర్మం దీని మీద దాడి చేయడమే ముఖ్యమైన లక్ష్యంగా కనపడుతోందా? రిషి గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి ప్యానలిస్టులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. నమస్కారం. బహుశా మీకు గుర్తుందో లేదో, చాలా చిన్న వయసులో నేను అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చానండి. విఆర్ కాలేజీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండేది. కాలేజీ అయిన తర్వాత మళ్ళా బయటకు వచ్చాను. మాకు ఈ జిల్లా నుంచి శ్రీ వైసి రంగారెడ్డి గారు, మీకు అందరూ గుర్తుంటుందేమో, ఆయన ఎమ్మెల్సీగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి, బహుశా దక్షిణాది రాష్ట్రాల్లో జనసంఘ్ పేరు తెలియని రోజుల్లో మొట్టమొదటిసారి 1964లో వారు పట్టభద్రుల నియోజకవర్గము, అప్పుడు పాత తిరుపతి, పాత చిత్తూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా, పాత ప్రకాశం జిల్లా, ఈ మూడు కలిసి పట్టభద్రుల నియోజకవర్గంగా ఉండేది. 1964లో మొట్టమొదటిసారి దక్షిణాది రాష్ట్రాల్లో జనసంఘ్ అంటే కూడా ఆ రోజు తెలియని రోజుల్లో ఇక్కడి నుంచి వైసి రంగారెడ్డి గారు పార్టీ గుర్తులు లేకపోయినప్పటికీ కూడా ఆయన జనసంఘ్ ప్రతినిధిగా జనసంఘ వాళ్ళు అంతా కూడా పనిచేశారు, గెలిచారు. తర్వాత మళ్ళీ 1970లో కూడా గెలిచారు వారు, వైసి రంగారెడ్డి గారు. 1976లో అత్యవసర పరిస్థితుల్లో ఆయన జైల్లో పెట్టి ప్రచారం చేయనీయకుండా చాలా దౌర్జన్యాలు చేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ వారిని ఓడించింది. మళ్ళా ఆయన 1982లో పోటీ చేసి గెలిచారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కౌన్సిల్ రద్దు చేయడం జరిగింది. కౌన్సిల్ రద్దు చేసే వరకు వారు ఇక్కడి నుంచి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. నాకు బాగా గుర్తు, ఒక సందర్భంలో వారు బయట ఒక వార్తాపత్రికల్లో పెద్దల సభలో గందరగోళం అని రాసినందుకు ఇది ఆ సభను, సభ నియమావళిని అవమానించినట్లు అవుతుంది, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని ఆయన కౌన్సిల్ చైర్మన్ కి ఆ రోజు విజ్ఞప్తి చేస్తే, కౌన్సిల్ చైర్మన్ ఆ వార్త రాసిన పేపర్ అధినేతకు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సరే, వారు మన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, దాని మీద చాలా చర్చలు జరిగింది. అది చరిత్ర. అంటే పెద్దల సభలో మనం అంటాం కదా ఎగువ సభ అని, ఈ ఎగువ సభ పెద్దల సభలో ఎవరైనా సరే చాలా బాధ్యతగా వ్యవహరించాలా. అది ప్రత్యక్షంగా పౌరులను ప్రాతినిధ్యం వహించకపోవచ్చు, లేదా ప్రత్యక్షంగా ఓటర్స్ వారిని ఎన్నుకోకపోవచ్చు, కానీ అందులో రకరకాల వాళ్ళు ఎన్నికవుతారు. మేధావుల నుంచి, లేదా కళాకారులు, సాహిత్యం నుంచి, రాజకీయ పార్టీ ప్రతినిధులు, వాళ్ళ అసెంబ్లీ నుండే సంఖ్యలను బట్టి ఇట్లా అనేక మంది ఎన్నికవుతారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళా 1/3 రిటైర్ కావడం, ఎన్నిక కావడం జరుగుతుంది. కాబట్టి అంత ప్రాధాన్యత ఉంది కౌన్సిల్కి. అటువంటి కౌన్సిల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను మనం చూసినప్పుడు నిజంగా కూడా ప్రజాస్వామ్యవాదులకి, లేదా కౌన్సిల్ విలువలు పాటించే వాళ్ళకి కొంత బాధాకరం అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు. ఈరోజు ప్రధాన ప్రతిపక్షము కౌన్సిల్లో వైసీపీయే. ఇక్కడ అసెంబ్లీకి రారు వారు. అసెంబ్లీకి రమ్మంటే మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్తారు. అక్కడ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. వాళ్ళు ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఇటీవల కాలంలో అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. అది లడ్డూ ప్రసాదం కల్తీ కానివ్వండి, తిరుమలలో జరిగిన అనేక సంఘటనలు కానివ్వండి, అంత ముందున్న చైర్మన్లలో కరుణాకర్ రెడ్డి
బివి సుబ్బారెడ్డి నాయకత్వంలో చైర్మన్లుగా ఉన్నప్పుడు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు, అదేవిధంగా మిగతా మొత్తము 5 సంవత్సరాల ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు అనేక శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు అవన్నీ బయటకు వస్తున్నాయి. అవన్నీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసము ఈ రోజు కౌన్సిల్లో చాలా బాధ్యత. అంటే ఇక్కడ అన్నిరెడ్డి గారు ఒక్క మాటతో పోయేదానికి, అంటే అప్పుడు ఒకవేళ జరిగింది, సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు కల్తీ జరిగిందని, చైర్మనే ఒప్పుకున్నాడు కాబట్టి ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు మీరు కమిటీ వేశారు కాబట్టి, లేకపోతే సిట్ ఉంది కాబట్టి తేల్చండి, దోషులు శిక్షించండి. ఈ ఒక్క మాట జగన్ ఆయన అనుంటే కనుక మొత్తం ఇదంతా అయిపోయేది. ప్రజలకి ఉపయోగపడే అంశాల మీద చర్చ, అదంతా అభివృద్ధికి సంబంధించి చర్చలోకి వెళ్ళిపోయేది. ఒక్క మాట స్టేట్మెంట్ ఆయన ఇచ్చుంటే సరే, కానీ ఆయన దానికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆయన ఎందువల్లంటే ప్రతిదీ ఖండిస్తాడు, అబద్ధాలు చెప్తాడు. ఆయన సెలెక్టెడ్ గా ఆయన మనుషుల్ని ఆ పేపర్లోనే టీవీని పిలుచుకొని 2 గంటల సేపు మాట్లాడతారు. ఆయన నిజాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. మీరు చెప్పినట్టుగా మేము ఈ దర్యాప్తును ఆహ్వానిస్తున్నాము. సిట్టు నిగ్గుదేల్చాల్సి ఉంది. ఎవరు దోషులు ఉన్నప్పటికీ కూడా వారిని శిక్షించాలా. మేము హైందవ మనోభావాలను గౌరవిస్తున్నాము. కోట్లాది మంది హిందువులకు పవిత్రమైన స్థలంగా భావిస్తున్న తిరుమలలో జరిగిన సంఘటనల పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాము. దాంట్లో లోతుగా దర్యాప్తు జరపడంటే సరిపోతుంది. కానీ కల్తీయే జరగలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. ఈరోజు కౌన్సిల్లో మన అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మతాన్ని గురించి ఏదో ప్రస్తావించారు. తర్వాత వారు క్షమాపణ చెప్పడం జరిగింది. ఎవరైనా ఏ మతం అయినా ఆచరించవచ్చు, ఏ మతం అయినా గౌరవించవచ్చు. అన్ని మతాల్లో మనం గౌరవిస్తాం. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈరోజు మీరు చెప్పారు కౌన్సిల్ చైర్మన్ గారు, ఆయన్ని మీరు క్రిస్టియన్ అంటే కాదు నేను హిందువుని అన్నారు. తర్వాత అనేక వీడియోలు బయటకు వస్తాయి. నిజమైన దేవుడు ఎవరు ఆయన చెప్పాడు, వారే నిజమైన దేవుడు అని చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ చర్చనీయాంశాలు. కానీ కౌన్సిల్లో ఒక్కసారి ఆయన